అన్నా ఇంతకీ నేను నీ కలెక్షన్ ఎంత అన్నా? ఎంతరా? 300. సిసిసి సీపుగా 300. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మరి ఇంత దూరం ఏంటన్నా? అందులో మళ్ళీ ఫీల్డ్ లో సీనియర్వి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అది సీనియర్ కాదురా, సీనియర్. నీ మొక్కానికి కలెక్షన్ సంపాదించడం తెలియదు కానీ కరప్షన్ చేయడం మట్టుకు బాగా తెలుసు. ఎందుకే ఐగర్ కలెక్షన్ ఎంతో? నాదా 300 రూపాయ. ఏంటి బాబన్నా, ఇంకోసారి 300 రూపాయ. నీ అబ్బా, అబ్బే నాకంటే 1 రూపాయి ఎక్కువ సంపాదించి నన్ను 100 మాటలు అంటావా? ఏడు సుత్తండా బీడు. ఈడెవడు? ఎవడీడు? ఏమోరా, ఇల్లు అడుగుదాం పదా. ఎవరన్నా నువ్వు? ఏం కావాలి? ఏమంటున్నాడ్రా? ఏమో అన్నా. అంకుల్, మాకెవ్వరు లేరు. అమ్మ నాన్న అందరూ చచ్చిపోయారు. తినము మామయ్య. మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ ఉండడానికి ఏమైనా చోటు ఉందా? ఇక్కడెక్కడ ఉంటాయన్నా? మా ఇంట్లో ఉంచుతాలేమయ్యా. మరి మీ అన్నీ ఒప్పుకుంటాడా? అదంతా నేను చూసుకుంటాలేమయ్యా. నాకు చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. నాకు చెల్లిగా ఉంటావా? ఇదే మన ఇల్లు. అవును, నీ పేరేంటి? నీకు చెల్లి ఉంటే ఏ పేరుతో పిల్లాలనుకున్నావో ఆ పేరుతోటి పిల్లనయ్యా. ఏం పేరు పెడదాం? పూజ, సునీత, ఇవన్నీ కాదు, అమ్మ పేరు పెడదాం. మామయ్య, అన్నయ్య, ఇంతకీ నా పేరేంటి? లక్ష్మి, మా అమ్మ పేరు. అన్నయ్య, అమ్మ నాన్న ఎక్కడున్నారు? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నాకు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. మరి పెద్దన్నయ్య ఏడి? నేను తాగితే మా ఊరు బరిసిపోను, ఈ దారి బరిసిపోను, మా ఇల్లు బరిసిపోను. అదిగో మా ఇల్లు. నువ్వే భయపడకు పాప, ఉన్నది. ఎవర్రా మా బాపర్ అన్నదే? దబ్బుంటే ముందుకురా. అబ్బా ఏసేస్తుంది ఒక్కొక్కది. బాబా ఎవడరా నువ్వు? మా ఇంటికి ఎదురుగా ఎద్దులా నించున్నావు. ప్రతాప్కే చంద్ర, నా బంగారు చంద్ర, ఏ ముహూర్తాన్న పుట్టావో? నువ్వు పుట్టినెంబడి అమ్మ నాన్న ఇద్దరు. నువ్వు పుట్టాకేరా మా అమ్మ నాన్న చచ్చిపోయారు. కేవలం నీ వల్లే. ఇంతకీ నువ్వెవరు? ఆడెవడు? ఇక్కడేం చేస్తున్నారు? అన్నా, ఓ అన్నా, ఏట్రా కర్మ వాడా?
ఎంతకో అన్న పేరేటో కనుక్కుందామా? నీ అబ్బా మొగుడు పేర్లు చెప్తాడ్రా. ఉండన్నా నేను కనుక్కుంటున్నా. అన్నో, ఓ అన్నా, అన్నా నిన్నే వెళ్ళరా. వత్తండి అన్నా. అన్నా నీ పేరేంటన్నా? ఏటి కోత? ఓ హనుమంత. అంజియా అంజీ అంట మాయా. ఓ నేను ముందే అనుకున్నాను అంజీ అని. నేను చెప్పేలోగా ఆడు చెప్పేశాడు. అవునా? నమస్కారం ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ ఎక్కడికి వచ్చాడా? అమ్మా నీ అబ్బా మాంచు నీ మా. వీళ్ళ మొక్కలకు పిల్లని ఎవరిస్తారు? అరే అల్లుడు చూడు, ఏదో ఒక రోజు నేను పెళ్లి చేసుకుని చూపిస్తా. చూద్దాంలే. అన్నా కలెక్షన్ టైం అవుతుంది, నువ్వు రారా? అబ్బాయి లేదు సార్, మీ గవర్నమెంట్ ఉద్యోగం కదా, టైంకి వెళ్ళి టైంకి రావాలి. నేను తర్వాత వస్తానులేండి, మీరు దయచేయండి. నువ్వు రాకపోతే నానే నేను వెళ్తానులే. మాయా రాత్రి నుంచి చూస్తున్నాను, ఈడెక్కడెక్కడ తిరుగుతున్నాడు. మీ చుట్టమా? కాదురా, వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నారు. మాకే దిక్కులేదంటే మా ఇంట్లో ఉంటారా? రేయ్ మనకి దిక్కులేదంటే వాళ్ళని తీసుకొచ్చి మనం చూస్తావా? అది నీకు రాత్రి చెప్తాను చెప్దాం అనుకున్నావు కానీ నేను ఏమైందన్నయ్యా? ఏమైందమ్మా? లక్ష్మి అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. నీతో ఉండే చాలు సరిదూగలు సామ్రాజ్యాలు, రాత్రి పగలు లేదే దిగులు నడిసే కనులు, ఇది వరకెరుగని ప్రేమలో గారోలో. రే శిష్యా, అన్నా నేను పాట పాడతాను, డప్పు కొట్టరా. పాడన్నా నువ్వు. రాజులకు రాజు రాజు నా సామి రంగా. అది ఆహా అదే ఆహా అబ్బా. ఏటంత అన్నాడు? ఏమోరా ఇటీ ఎరా కర్రే, నీకు కలెక్షన్ ఏమైంది? అది కాదుగా నాన్న, ఈసారి మంచి పార్టీ చూసాను. రేపు తెల్లవారే లంచ్ బేకరీ అవ్వకముందే వెళ్దామన్నా. అది లంచ్ బేకరీ కాదురా, టిఫిన్. మరి అదే నాకు అక్కడే మండేది. నీకు కలెక్షన్ గురించి తెలియదు కానీ కరప్షన్ గురించి చెప్తావు. చెప్పే తప్పు. వెళ్ళనా, వెళ్ళి పని చూసుకో. ఈడొకడు ఇంటికి ఎదురుగానే నించుంటాడు, అడ్డంగానే పడుకుంటాడు. అన్నయ్య పడుకుండిపోయాడు. ఓ తిను.
ఏంటన్నా టైం ఎంతో తెలుసారా? ఏమా నా దగ్గర రాజలేదా? నా దగ్గర ఉందరా. మరి నన్నే తెలియపావా? సరే పార్టీ అన్నావు. అవునన్ను ఇంతకీ టైం ఎంత అయింది? 7 అయిండొచ్చురా. మరి వచ్చి ఉందన్నావు. ఉంది కానీ తిరగట్లేదురా అసలు. సరే పద సద్దన్న కూడా తిని సొంత రాకరా. సరే పార్టీ అన్నావు, మరి సద్దనంత ఏంట్రా? ఏదో ఫార్మాలిటీకి అన్నాను, నువ్వు వస్తావా రాదా? సరే పద. పద నువ్వు నీ యాదవతోట్లు పనికి మళ్ళీ కొడక. అన్నయ్య నువ్వు స్కూల్కి వెళ్ళవా? లేదమ్మా, ఏ ఎందుకు మానేసావు? నేను చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు. అయ్యో అన్నయ్య అలా కాదు. ఇలా రాయాలి. ఆ ఆ ఈ సరిగ్గా చెప్పు. అన్న ఎందుకు కొడుతున్నారన్నా? దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు నా కొడుకులు. దొంగతనం చేశారా? అమ్మా నేను ఇక్కడ ఉన్నానని చెప్పకమ్మా. అన్న ఆగండి అన్న, ఒక నిమిషం ఆగండి అన్న. నా కొడక నీ సంగతి ఎలా కాదురా. క్షమించండి. ఇలా కాదురా, మిమ్మల్ని పోలీసులు తీసుకొచ్చి బొక్కలు ఇస్తాను. మారరా మీరు. అంకుల్ మా మావేలు చేసింది తప్పే, క్షమించండి అంకుల్. పాప ముఖం చూసి ఊరుకుంటున్నా, లేకుంటేనా జాగ్రత్త. భయా దొంగతనం చేయడం సిగ్గులేదు. మరి ఏం చేయమంటావా? ప్రతిని డబ్బే కావాలి. అవి లేక కదా మన జీవితాలు ఈ పాకలో మిగిలిపోయి. డబ్బులు ఎక్కసలు రావురా. ఏమంటున్నారా? ఆ పాప కోట్లేస్తుందంట మాయా. కోట్లేస్తా? ఆ కోట్లేస్తే అసలు ఏం జరిగింది? ఏంటి బావగారు ఇలా వచ్చారు? పాపను చూసి వెళ్దామని వచ్చానమ్మా. మీరు ఇలా కూర్చోండి, పాప అంజి పైన ఉన్నారు, నేను పిలుచుకొస్తాను. ఆస్తిరా ఆస్తి. బావగారేరి? మీ తమ్ముడు చాలా తెలివైనాడన్నా. ఆస్తి మొత్తం కూతురు పేరు మీద తెచ్చాడు. రే, ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన తమ్ముడినే చంపినోడిని, ఆడి పిల్లాన్ని కూతుర్ని చంపడం నాకు లెక్క కాదు. టైం కోసం ఎదురు చూస్తున్నా, అవకాశం రాగానే ఇద్దరిని. ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశావా? ఇప్పుడు నన్ను పాపను కూడా చంపేస్తావా? నేను ఇలా కాదు, నీ అంతు చూస్తాను.
అమ్మా అమ్మా మామయ్య అమ్మా. తప్పించుకున్నారు. అంజీ పాపని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అంజీ. వాళ్ళు దుర్మార్గులు వచ్చి పాపని చంపేస్తారు. నువ్వు వెళ్ళరా అంజీ, వెళ్ళు. అమ్మా నా బిడ్డని రక్షించమ్మా, రక్షించు. పాప ఎక్కడుంది? చెప్పను. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాలనుకున్నావా? పాప ఎక్కడుంది? నువ్వేం చేసినా చెప్పను. చెప్పవా? ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు మామయ్య. చెయ్యమమ్మా. ఒట్టు. అన్నయ్య నువ్వు రోజు ఇలా మందు తాగుతున్నావు కదా, నీకేమైనా అయితే? నాకేమవుద్దమ్మా? మా అమ్మ చెప్పింది మందు తాగి తాగి చాలా మంది చనిపోయారని. నీకు కూడా అలాగేమైనా అయితే? నన్ను చూసుకోవడానికి చంద్రనే ఉన్నాడు, మరి చంద్రన్నని చూసుకోవడానికి నువ్వేమో చంద్రన్నయ్య పుట్టిన తర్వాత అమ్మా నాన్న చచ్చిపోయారని బాధపడుతున్నావు, కానీ చంద్రన్నయ్య ఏమో నీలోనే అమ్మా నాన్నని చూసుకుంటున్నాడు. ఇంకెప్పుడు చంద్రని నేను కొట్టను, మందు కూడా తాగనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్నా ఏంట్రా? మంచి పని చూసాను, ఇద్దరం కలిసి చేసుకుందాం అన్నా. నోరు మీరే కన్నా కొడక, మొన్న మంచి పడని చెప్పేసి ఊరంతా కొంపు కొంపు చేసావు. అది కాదన్నా, ఇద్దరం కలిసి కష్టపడి పని చేద్దాం అంటున్నాం. అట్టన్నా బాగుంది. పాప మా జీవితంలోకి వచ్చిన తర్వాత నన్ను మామయ్యల్ని మొత్తానికి మార్చేసింది. ఇంకా మా చంద్రగాడికి చదువు నేర్పించింది. హాయ్. ఇదెవరి పేరు? చంద్రన్నయ్య, లక్ష్మి చెల్లి. అందరూ ఆనందంగా ఉన్నాం, కానీ ఒక్కరోజు చింతల్లే చింతల్లే మామయ్య మామయ్య మామయ్య, పెద్దనాన్న గొంతున పడుతుంది మామయ్య. చిన్న తల్లే సార్ బెదరో, ఈ పాపను ఎక్కడేం చూసావా? పాపం చూపిస్తే నాకేమిస్తావు? పాపను నువ్వు చూసావా? నా దగ్గరే ఉంది. 10 లక్షలు ఇస్తా, చూపించు. పద. రాయ్, పాప దొరికింది. పాపం చూపించాను కదా, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. డబ్బా? రేయ్ రేయ్, ఎదవలుగా ఉన్న మనల్ని మనుషులుగా మార్చిందిరా పాప. సిగ్గులేదురా నీకు? ఆ పాపని ఎలా పట్టించాలనిపించిందిరా?
అన్యా అన్యా చిల్లన్యా. అమ్మా వైదిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే దేవర వింద విరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే. అమ్మా సిరి, ఏమైందమ్మా? ఏమైంది సిరి? ఏమైందమ్మా? అంజీ, రే అంజీ, ఎక్కడున్నా త్వరగా రారా. అమ్మా సిరి, తాగమ్మా. ఇలా అయితే ఎలారా అంజీ? ఈ వయసులోనే పాపకి ఇలా అంటే క్షమించమా అమ్మా, వద్దమ్మా. శాంతి